SHO AP TV ప్రేక్షకులకు నమస్కారం. 1939 సంవత్సరం జూలై 30వ తేదీన సంఘ సంస్కర్తల, స్వాతంత్ర సమరయోధుల, నాస్తికుల ఫ్యామిలీలో ఒక ఛాంపియన్ జన్మించారు. ఆ ఛాంపియన్ నేడు బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయితగా, వక్తగా, వైద్యునిగా, సంఘ సంస్కర్తగా, మానవతావాదిగా, సేవామూర్తిగా ఇలా పలు విభాగాలలో వారికి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. వారు మరెవరో కాదు, మనందరికీ సుపరిచితులే. వారి పేరు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సుపరిచితమే. వారు డాక్టర్ జి సమరం గారు. గత సంవత్సరం ప్రఖ్యాత, అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ అవార్డు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అదేవిధంగా కోవిడ్ సమయంలో దాదాపుగా 1,50,000కు పైబడి మెడికల్ కిట్లు పంపిణీ చేసి వలస కార్మికులకి ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారు పలు సంఘ సంస్కరణలో మరియు వైద్య విధానాలలో భాగస్వామ్యం పాటిస్తున్నారు. 2009-10వ సంవత్సరానికి గాను ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి వారు జాతీయ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డాక్టర్ జి సమరం గారిని సీనియర్ సిటిజన్ ఐకాన్గా మరియు స్టార్ క్యాంపెయినర్గా నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఓటర్ ఎడ్యుకేషన్ గురించి, ఓటు వినియోగం గురించి బాధ్యతలు వారికి అప్పగించడం జరిగింది. HIV ఎయిడ్స్ పట్ల పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు సమరం గారు. ఇందులో వారు సర్టిఫైడ్ మాస్టర్ ట్రైనర్ కూడాను. పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ని డాక్టర్ జి సమరం గారు ప్రమోట్ చేస్తున్నారు. అట్లాగే వారు బ్లడ్ డొనేషన్ ప్రమోట్ చేస్తున్నారు. విపత్తు సహాయక చర్యలు, ముఖ్యంగా వైద్యానికి సంబంధించి అందులో వైద్య సేవలు అందించడం జరుగుతుంది. గత సంవత్సరం వారు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నుండి ప్రతిష్టాత్మకమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా పొందడం జరిగింది. అట్లాగే వారు ఎన్నో సన్మానాలు, పురస్కారాలు పొందారు. మత సామరస్యాన్ని పెంపొందించడం, అట్టడుగు వర్గాల హక్కుల కొరకై నిరంతరం శ్రమిస్తున్నారు డాక్టర్ జి సమరం గారు. ఈరోజు మన SHO AP TV యూట్యూబ్ ఛానల్లో వారిని శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై చర్చించడానికి ఉన్నారు. వారిని మనం స్వాగతం పలుకుదాం. నమస్కారం డాక్టర్ సమరం గారు. నమస్కారం అండి సార్. ముందుగా మీకు SHO AP TV యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సార్. ఈరోజు మనకి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అనే అంశాల పట్ల మాకు దాని గురించి తెలియజేసేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. సార్, ముందుగా మా వీక్షకుల కోసం సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఈ రెంటి మధ్య గల వ్యత్యాసాన్ని తెలియజేయగలరు సార్? సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ అంటే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత దీంట్లో సైంటిఫిక్ నాలెడ్జ్ ఎంత ముఖ్యం, శాస్త్రీయ దృక్పథం అంతే ముఖ్యం. కేవలం శాస్త్రీయ విజ్ఞానం అంటే సరిపోదండి. అది వ్యక్తి అభివృద్ధికి పెద్దగా తోడ్పడదు, సమాజం అభివృద్ధికి కొంతగానే తోడ్పడుతుంది. అంచేత ఆ రెండు సమానంగానే ఉండాలి, గుర్తించాలి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది, సైంటిఫిక్ టెంపర్ లేపటికల్లా అంటే శాస్త్రీయం లేకపోవడం వల్ల అనేక రకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. సమాజం ముందుకు వెళ్ళాల్సినంత వెళ్ళటలేదు. ఇతర దేశాల్లో సైన్స్ ఎంత డెవలప్ అయిందో మన దేశం కూడా అంత డెవలప్ అవుతుంది. చాలా ఆల్మోస్ట్ అలాగే తప్పేం కాదు, మరీ అంత తక్కువ అన్నకు వీల్లేదు. మనం అది కూడా ఆర్యభట్ట దగ్గర నుంచి మనకి శాస్త్రీయ విజ్ఞానం ఉంది, లేకపోతే కానీ ఎంతో వెనకబడి ఉన్నాం. సూర్య భగవంతుని లాంటి పెద్ద సైంటిస్టు సత్యసాయి దగ్గరికి వెళ్ళి సత్యవల్లి తిప్పి విభూతి ఇచ్చారు గల ఆయన సాష్టాంగం చేశాడు. పెద్ద సైంటిస్టు, కానీ ఎందుకు కాలేజీ పడ్డాడు కన్నా అంటే సైంటిస్ట్ అయినా కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అనేది ఆలోచన ఉండాలి. అదే శాస్త్రీయ పదం. ఎందుకు, ఏమిటి, ఎలా అని. ఎందుకు, ఏమిటి, ఎలా అనే ప్రశ్నించే తత్వం లేకుండా మూఢంగా ఒక మహత్యం పేరిట ఒక మంచి పెద్ద సత్యసాయిబాబా పెద్ద భగవంతుడి స్వరూపం, మహిమల కలవాడు అని అనుకుని ఆ రకంగా ఆయన. కానీ ఓ సైంటిస్ట్ సంథింగ్ ఫ్రమ్ నథింగ్, శూన్యంలోంచి ఏది పుట్టదు. మ్యాటర్ అది క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని చెప్పి సైన్స్ ప్రతి వాళ్ళకి మ్యాటర్ నైదర్ వి డిస్ట్రాయిడ్. ఓ స్వరూపం మారుతుంది కానీ మ్యాటర్ మీద కొత్తగా పుట్టడం అంటూ ఉండదు. అంచేత అలాంటి సైంటిస్టు, సూర్యభగవంతు లాంటి సైంటిస్టు
అని మీకు ఉదాహరణ చెప్తాను. ఇలాగ ఎంతమందో ఉన్నారు ఆయన అలా చేస్తే. అలాగే చాలామంది డాక్టర్లు, ఇంజనీర్లు, వాడికి అన్నీ తెలుసు. ఇప్పుడు సూర్యుని చుట్టూతా భూమి చుట్టూ, భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నారు, దీని పగలు రాత్రి వస్తుంది. మామూలుగా అంత దాంట్లో ఏం తేడా నిత్యం జరుగుతూనే ఉంది. కానీ మంచి రోజు చెడ్డ రోజు, మంచి గడియ చెడ్డ గడియ. ఏంటిది మంచి గడియ? అన్నీ ఒకటే కదా. సూర్యుని చుట్టూతా భూమి చుట్టూ, భూమి చుట్టూతా చంద్రుడు తిరుగుతున్నాడు. దీనివల్ల పగలు రాత్రి వస్తుంది, రోజులు ఏర్పడుతున్నాయి. కానీ ఇది మంచి ముహూర్తం. మన పెళ్ళిళ్ళు చేసేవాడు మంచి ముహూర్తం, రావుకాలం కాదు అంటారు. అసలు రావు కేతులు లేనే లేవు కదా. ఇంకా రావు లేనప్పుడు రావు కాలం ఎక్కడ తెచ్చింది? రావు కేతులు అనేది వీళ్ళు సృష్టించుకున్నారు అంతే, సరైన జ్ఞానం లేకపోతే. దీనివల్ల అయిపోతుందంటే ఆ రేషనల్ థింకింగ్ లేకపోవడం సైన్స్ పురోగతి కూడా కుంటు పడుతుంది. అంచేత శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం రెండు కావాలి. ఇవి మన ఏం సరే ఇది సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అనేది రేషనల్ థింకింగ్కి ఫండమెంటల్, ఇది ప్రాథమికమైన ఇది. అది తెలిసింది అసలు. రేషనల్ థింకింగ్ అనేది శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం అనేది మన దానికి, మన రేషనల్ థింకింగ్ ఫండమెంటల్, ఒక ప్రాథమికమైనటువంటి జ్ఞానం అది ఉండాలి. అది లేకపోతే ఎప్పుడైతే ఇది ఉంటుందో మనం కొత్త ఇన్నోవేషన్స్ చేయడానికి వీలు ఉంటుంది, పురోగతి సాధించడానికి వీలు ఉంటుంది, చక్కగా ఉంటుంది. లేకపోతే ఏంటండి, శ్రీహరికోటలో మనం రాకెట్లు ప్రయోగిస్తున్నాం. రాకెట్లు అలాగే అక్కడ అమెరికాలో కూడా వాళ్ళు కూడా రాకెట్లు పెట్టారు. వాళ్ళేమి దేవాలయానికి వెళ్ళి ఆ రాకెట్ నమూనా పెట్టి వాళ్ళేమి అది పూజ చేయట్లా. మనం ముందు దేవాలయం తీసుకెళ్తున్నారు, ఆ దేవుడు పెడుతున్నారు, దానికి నమూనా పెడతారు, పూజ చేస్తారు, ఏ విగ్రహాలు కలగకుండా చేయదు స్వామి అని పూజిస్తున్నారు. అరే ఇదంతా సైంటిస్టులకి ఎఫర్ట్ వాళ్ళు పెడతారు పైకి. ఆ సైంటిస్ట్ ఎఫర్ట్ పోయి మరి అమెరికా వాళ్ళు పెడుతున్నారు, చైనా వాళ్ళు వేస్తున్నారు, రష్యా వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ మీద వెళ్ళలేదని దేవుడు చేయట్లేదే. మనకే ఎందుకు అవసరం వస్తుంది? ప్రశ్నించట్లేదు. అంటే సైంటిస్టుల్లో కూడా రేషనల్ థింకింగ్ లేదంటే ఎందుకు చెప్పంటే సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ థింకింగ్ డిఫరెంట్. అంటే శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం. అదే శాస్త్రీయ విజ్ఞానంతో పాటు శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటేనే ఆ సైన్స్ పర్ఫెక్ట్. అది లేకపోవడం వల్లే మరి ఇవన్నీ వస్తాయి. చేత ఎన్నో ప్రాబ్లమ్స్ మనం చేయలేకపోతాం. ఎందుకంటే మనం ఏదైతే కర్మ, దేవుడు దయలేదు. అరే ఎక్కడ నీ ఫెయిల్యూరు? నీ ఫెయిల్యూర్ ఒక ప్రయోగం చేస్తే ప్రయోగం ఫెయిల్ అయితే దేవుడు దయలేదు కూడా ఏంటి? అసలు దేవుడు ఎక్కడున్నాడు? సైన్స్ ప్రకారం నిరూపణ ఏదైనా సరే సైన్స్ అంటే నిరూపణ ఏదే సైన్సు, లేని హైపోథిసిసే. అది ఊరికే ఒక ఆలోచన, ప్రతిదీ ఆలోచించడం వల్ల అవుతుంది. ఆలోచన సత్యం కాదు. ఆలోచన ఎప్పుడు నిజం కాదు. ఆలోచిస్తాం, అది ఒక ప్లానింగ్ ఉండొచ్చు, అంత మాత్రం సత్యం కదే. సత్యం కావాలంటే అది నిరూపణ అవ్వాలి. నిరూపణ ఇదే సత్యము. నిరూపణ కానంత వరకు మనకు ఆలోచన. అంటే హైపోథసిస్ అంటే సైన్స్ ఎప్పుడు కూడా హైపోథసిస్ మళ్ళీ ఉంటుంది. వీళ్ళు ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, అలా చేయొచ్చు కదా. ఒక విమానం చేయాలంటే అక్కడ పక్షులు ఊరుతున్నాయి, మన దగ్గర ఎట్లా అంటే ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఈ ప్రయోగాలు చేద్దామా అనుకుంటాడు. అది ప్రయోగాలు చేసి 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 చివరికి వాడు సక్సెస్ అవుతాడు. అంచేత హైపోథసిస్ మనం ఏం చేస్తామంటే అబద్ధాలు కూడా నిజాలనుకుంటున్నాం. అది పెద్ద ఇబ్బంది. అబద్ధాలు నిజాలనుకుంటాం, నిరూపణ కాని వాటిని కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు దేవుడు అనే భావం ఉంది, దేవుడు ఎక్కడ నిరూపించాడు? దేవుడిని పోయి ఎందుకు ఏమవుతుంది? అదే ఆ గాలిని మీరు చూడటంలే కదా, గాలిని చూడ గాలి లేదంటారా మీరు? అలాగే దేవుడు కూడా అంటారు పెద్ద ఆధ్యాత్మికతలు. అరే గాలి చూడపోయినా గాలి అనేది ఆ ఎగ్జిస్టెన్స్ సైన్స్ ద్వారా అంటే వెళ్తారు. ఒక గదిలో పెట్రోల్ తీసుకెళ్ళిపోయి మూసేస్తే కొద్దిసేపుగా కొండ కాస్త ఆక్సిజన్ అయిపోతుంది, ఉక్కిరి పిక్కిరి తన్నుకు బయటకు వస్తాం.
అది గాలి. అలాగే శ్వాసకోశాలు నిండుతాయి, ఎంత ఉన్నాయి కనబడుతున్నాయి. మన నిండుగా ఆయన గాలి పిలిచాడంటే శ్వాసకోశాలు చెప్తాయి, వదిలేసి గాలి వల్ల జరిగింది. ఓ సైకిల్ ట్యూబ్ ఉంది, గాలి కొడితే అది గాలి. అన్ని నిరూపణలు ఉన్నాయి. పెద్ద గాలి అనేది ఉంటుంది, అది నిరూపణ చేస్తాం మనం. దేవుని నిరూపణ చేయండి, అది కేవలం ఊహలు చాలా అబద్ధాలు అవుతాయి, అసత్యాలు అవుతాయి. ఎస్ సార్. అంచేత శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయతం అనేదాన్ని తప్పకుండా మనం అలవర్చుకోవాలి. అలా అలవర్చుకుంటేనే ప్రతిదీ ఒక సామాజిక సమస్యలు కానివ్వండి, రాజకీయ సమస్యలు కానివ్వండి, ఆర్థిక సమస్యలు కానివ్వండి, ఏదైనా ఎడ్యుకేషన్ కానివ్వండి, అన్నిట్లోనూ మనం సక్సెస్ సాధించాలంటే శాస్త్రీయ వచ్చి తీరాలి. దాన్ని రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్ అంటాం. ఎగ్జాక్ట్లీ సార్. లాజికల్ థింకింగ్కి, రేషనల్ థింకింగ్కి, సైంటిఫిక్ టెంపర్కి మూలం సైంటిఫిక్ టెంపర్, శాస్త్రీయ దృక్పథం. ఇది బహుశా మా ప్రేక్షకులకి నేను కొంత అవగాహన కలిగించి అనుకుంటాను. ఇంకా దీని ముందు ఇంకా ఫర్దర్ వెళదాం మనం. కానీ సత్యం నిర్ధారణకి రుజువు కావాలి. సైన్స్ అంతా రుజువుతోనే ఉంటుంది. ఆర్పిల్ ప్రిన్సిపల్ మీరు ఇండియాలో చేసినా, అమెరికాలో చేసినా, ఇంగ్లాండ్లో చేసినా, ఆస్ట్రేలియాలో చేసినా, రష్యాలో చేసినా ఆర్పిల్ ప్రిన్సిపల్ ఒకటే రిజల్ట్ ఇస్తుంది. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి, అది కూడా సైన్స్ చెప్తుంది. ఈ ఎగ్జంప్షన్స్ ఇలా ఉంటాయి అని కూడా చెప్తుంది. అంతమా ఎగ్జంప్షన్స్ కాదు కదండి, కాదు. పెద్దానికి ప్రతి లాకి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంచేత దాని గురించి మనిషి కథకి జ్ఞానం, ముఖ్యంగా సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ ఉంటే వాళ్ళు ఒక జ్ఞానాన్ని పెంచుకుంటారు. మనిషి పరిపూర్ణమైన మానవుడు అవుతాడు. లేకపోతే మనిషి వారి విషయం తెలుసు కానీ ఇంగిత జ్ఞానం లేదు. ఇంగిత జ్ఞానం లేని వాడు ఏమవుతాడు? మూర్ఖుడు అవుతాడు. గుడ్ సార్. అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది ఇంగిత జ్ఞానం మనిషిని పరిపూర్ణ మనిషి చేయడానికి అవసరం. వెరీ గుడ్ సార్. సార్, జోగిని వ్యవస్థ, నరబలి, బాణామతి, చేతబడి, వాస్తు, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ ఇలాంటి మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, మూఢభక్తితో ప్రజలు కూరుకుపోయి ఉన్నారు సార్. స్వాతంత్ర్యం పొందిన తర్వాత మన దేశంలో వైజ్ఞానిక ఆలోచన ఏ విధంగా రూపాంతరం చెందింది సార్? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే సైంటిఫిక్ టెంపర్ మన దేశంలో ఏ స్థాయిలో ఉందంటారు? అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ ద డిస్కవర్ ఆఫ్ ఇండియా పుస్తకంలో కూడా సైంటిఫిక్ టెంపర్ గురించి ప్రస్తావించారు సార్. ఆనాటి నుంచి పోలిస్తే నేటి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నారు, ఈనాటి వారికి మన దేశంలో ఈ సైంటిఫిక్ టెంపర్ ఏ విధంగా పురోగతి సాధించిందంటారు సార్? దీనికి మూలం మనం ముఖ్యంగా మొదటి ఒక మతం అండి. మతాలే ఈ మౌఢ్యాన్ని పెంచుతున్నాయి, శాస్త్రీయ పెంచడం చేస్తే. దేవుని యొక్క విషయాన్ని ప్రశ్నించకూడదు, అది మామూలుగా. ఈ సృష్టి ఎలా మొదలైంది? సృష్టి దేవుడు సృష్టించాడంటారు. పెద్దానికి లింకలు పెడతారు. దేవుడు సృష్టి నువ్వు ఎలా పుట్టావు? దేవుడు పుట్టించాడంటాడు. ఇది ఎలా వచ్చింది? దేవుడు పుట్టించాడు. ఈ భూమి ఎలా వచ్చింది? దేవుడు పుట్టించాడు. అంతా దేవుడి ఆన్సర్, అది పురుషావు. అక్కడ ఇంకా ఆన్సర్. మరి దేవుడు ఎవరు పుట్టించారు? నువ్వు నేను పుట్టానికి దేవుడు కానన్నారు, అది ఆ వస్తువురానికి దేవుడు కానన్నారు, ఇంకో దేవుడు కానన్నారు. మరి దేవుడు ఎవరు పుట్టించాడు? దేవుడు దానికి ఆన్సర్ లేదు, దానికి అడగకూడదు. దేవుడికి సంబంధించిన మాత్రం మనం ప్రశ్నించకూడదు. కానీ నేను పుట్టానికి మాత్రం సమాధానం చెప్పాలా? నేను మా నాన్నగారు వల్ల అమ్మ వాళ్ళు పుట్టేది చూస్తా, లేదా మా నాన్న తాత పుట్టారని చూస్తా, లేకపోతే మనిషి దాని నుంచి కోతుల నుంచి పుట్టేది చూస్తాం. అలాగా కోతుల పరిణామంలో కోతులు సడన్గా మ్యూటేషన్ వచ్చేసి ఆ కోతుల నుంచి తేడా వచ్చాయి. ఆ మ్యూటేషన్స్ ఒక్కరు జరగవచ్చు, జరగకపోతే జరిగినా అవి పరిపూర్ణంగా మార్పడినట్టు. అంచేత మరి కోతుల నుంచి పుట్టారంటారు, దాంట్లో కోతుల నుంచి పుట్టారంటారు కదా. మరి ఇన్ని కోతుల ఈ రోజుకి మనిషి పుట్టడం అంటే ఒక పరిణామ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఆ మ్యూటేషన్, జెనెటిక్ మ్యూటేషన్ అంటాం. రేపు జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చాక తప్పకుండా ఇలాంటివి ఎన్నో సృష్టించవచ్చు. నవమానం కూడా పుట్టచ్చు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అవును సార్, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. మనం ఏ ఆలోచిస్తున్నామో దానికి ఏ సొల్యూషన్ కాదు కూడా చెప్పేస్తుంది. అలాగే ఎన్నో చేయొచ్చు. దాంతో సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సైన్స్ వల్ల వచ్చింది. అంచేత మీరు బాణామతి, చేతబడి అనుకోండి. ఈ నమ్మకాలు ఎక్కడ వచ్చాయి? మంత్రాల్లో
ఒక శక్తి ఉంది, ఇది దైవశక్తి. దేవుడు అన్నాడు పెట్టేశారు. దేవుడు అనేది మళ్ళీ చెబుతున్నాను, దైవభావం అనేది మనిషి యొక్క అజ్ఞానంలోంచి భయంలోంచి వచ్చింది. అది ఊహ మాత్రమే కానీ అది పెద్ద అబద్ధం. దేవుడు అనేది పెద్ద అబద్ధం. ఆ అబద్ధం మీద చివరికి దైవ కేంద్రం అనేది మతాలు వచ్చాయి. అది హిందూ మతం కావచ్చు, క్రైస్తవ మతం కావచ్చు, ఇంకో మతం కావచ్చు, అన్ని మతాలు కూడా దైవ కేంద్రమైంది. దైవ కేంద్రం మతం మనిషిని ప్రశ్నించడం చేసి మూర్ఖంగా లేనిపోయిన మోక్షాన్ని మూఢమకరించారు. దాంతో వచ్చాయి మంత్రాలు వచ్చాయి. దేవుడి నోటి నుంచి వచ్చే మంత్రం, దేవుడి నోటి నుంచి వచ్చిన కనుక మామూన్నత శక్తి ఉంది, దానికి ఏమైనా చేస్తుంది. ఆ మంత్రాల్లో మన క్షుద్ర శక్తులు ఉన్నాయంటారు. మరి దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వదయామయుడు, కరుణామయుడు, సర్వవ్యాపకము, ప్రతి అడుగున దేవుడు ఉన్నాడు. అహం బ్రహ్మాస్మి ఇన్ని చెప్తారే. మరి దేవుడు అంత కరుణామయుడు అయితే సమాజంలో ఇన్ని అసమాసం ఎందుకున్నాయి, ఇన్ని బాధలు ఎందుకున్నాయి? అందరూ మంచి మనుషులు పుట్టిన చూస్తుగా కర్మఫలం సార్, కర్మఫలం. ఈ కర్మ అదే నెక్స్ట్ చెప్పేది అదే కర్మ. వాడు చేసిన పనులుగా వచ్చింది. పూర్వజన్మ చేశాడు. పూర్వజన్మ పనులు అక్కడ వేరే నిర్ధారణ చేయగలరా? ఎవరు చూపించలేడు. అన్ని అబద్ధాలే. సృష్టి పూర్వజన్మ, ముక్తి, మోక్షము ఇలా అన్నీ పెట్టేశారు. లేనివని దైవ కేంద్రమైన మతాలు ఇవన్నీ మంత్రాలకి శక్తులు అని. మరి మా దేవుడి నోటి చూసేవాడు కంటే సైతాన్ని ఉడుకున్నాడే బాబు. ఈ సైతాన్ని ఓడి చేశాడు. మరి దేవుడే అంత సృష్టించాడు. ఈ సైతాన్ అంటే దేవుడితో పాటు సైతాన్ కూడా పుట్టాడు. వాడాడెలా పుట్టాడు? సైతాన్. ఆ సైతాన్ ద్వారా అవుతుంటారు. సైతాన్ ద్వారా మనకేమో మంత్రాలు క్షుద్రం చేశారు. చేతబడి బాణమతి అంటే ఏంటి? క్షుద్ర విద్య, క్షుద్ర మంత్రాలు. కొంతమంది మంత్రగాళ్ళు చేతిలో క్షుద్ర మంత్రాలు ఉన్నాయి, అంటే చెడు చేసే మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల ద్వారా వాళ్ళకి హాని చేస్తారు. హాని వల్ల జరుగుతుంది. వాళ్ళు పుణ్యం చేస్తారు. వీళ్ళు పొడిస్తే గుండె పొస్తుంది, ఇలా పొడిస్తే పొరదాడు అవుతుంది అని చెప్తారు. అరే మనము చేయమని నా బొమ్మ ఇస్తాను, నా బొమ్మ చేయమని అని చూస్తాను. మనిషి యొక్క బలహీనత ఆడుకునేది, మూఢనమ్మకంగా ఆడుకోవడం. అందుకే కావాలి శాస్త్రీకృతం. మేము బాణమతి చేతబడి విషయంలో మెదక్ జిల్లాలో చాలా ఎక్కువ ఉండేది. అప్పుడు అరవిందరావు గారిని ఎస్పీ ఉండేవారు. ఆయన ఉత్తరం రాశారు నాకు సమరం. మా జిల్లాలో బాణమతి చేతబడి చాలా ఎక్కువ, 80% మంది నమ్ముతున్నారు. 80% మంది. దీనివల్ల మనుషులు బాణామతి చేశారని చెప్పి ఎవరో క్షుద్ర ఏం చేసి వారు చేసే చంపేస్తున్నారు అమాయకుల్ని. దేవుడికనే విలేజ్లో సజీవదానం చేశారు. అక్కడ ఎప్పుడు చేశారు, వాళ్ళు బహిష్కరిస్తున్నారు, కొడుతున్నారు, పళ్ళు పీకుతున్నారు, 4 కట్ చేస్తున్నారు అని చెప్పి ఇట్లా చూసాం. అందరు చెప్పారు, ఎడ్యుకేట్ చేసాం. అసలు వాళ్ళు అంతవరకు బాణమతి అబద్ధం అనేది తెలియదు. అసలు చెప్పిన లేరు కదా బాణమతి అబద్ధం అని. చివరికి టీచర్లు కూడా, స్కూల్ టీచర్ ఆశ్చర్యపోతారు. స్కూల్ టీచర్లు ఉదయం పూట స్కూల్లో వెళ్ళి పాఠం, సాయంత్రం బాణామతి షాపుల్లో పెట్టి ఆ యంత్రాలు తాయిలు అమ్మి పెట్టి ఇదే 5 రూపాయలు, ఇది 10 రూపాయలు, 20 రూపాయలు వీళ్ళ యొక్క దీని మీద అజ్ఞానం మీద వ్యాపారం చేసుకున్నారు వాళ్ళు. టీచర్లు, పోలీస్ కానిస్టేబుల్స్ వీళ్ళు బలంగా వచ్చి విరుగుడు కోసం పెద్ద వ్యాపారం. మోక్షం వాడికి లాభం, అక్కడ వ్యాపారం మరొకరికి అది నష్టం చేసి ఆరోగ్య నష్టం చేసేది. అంచేత ఈ మోక్షం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. చాలా సమాజ ప్రగతి ఉండదు. అప్పుడు వెళ్ళి అందరూ తిరిగాం, విస్తృత తిరిగాం. ఒక తోడైతే జేవుడి కన్నా విలేజ్ లేదు కదా, జోగిపేట విలేజ్లో అక్కడ చెబుతుంటే జనాలు అంత పడుకున్నారు, అందరూ చెప్తా పిచ్ స్విచ్ పడిపోతున్నారు, చేస్తున్నారు అని రేపు అంత హిస్టీరికల్ నేను మాస్ హిస్టీరియా అనేది అంటే అక్కడ చూశాను నేను. మేము అందరూ టీమ్గా వెళ్ళాం, డాక్టర్లు, మ్యూజిషియన్స్ అందరూ కలిసి మొత్తం. అప్పుడు నాగరాజు గారిని ఇప్పటిస్ట్ ఉండేవారు, ఆయన మ్యూజిషియన్. గుంటూరు నుంచి కూడా ఒక వెంకటేశ్వరరావు ఆయన మ్యూజిషియన్, మ్యూజిషియన్ మ్యాజిక్ వేసి అని వచ్చారు. సోషల్ డెంటిస్టులు, డాక్టర్, సైకాలజిస్టులు, ఒక పెద్ద టీం 15 మంది వెళ్ళాం. సవారి మొత్తం చేస్తే ఎంత మార్పు వచ్చిందంటే మేము చేసిన దాని తర్వాత నేను చేయడం ఇంకా తక్కువ జన విజ్ఞాన వేదిక వాళ్ళు వాళ్ళందరూ కూడా చేశారు, చాలా చేశారు ఇలా
ఏ రవీంద్ర అయితే 80% మంది ఇక్కడ నమ్ముతున్నారు, ఆయన వస్తున్న మాకు మళ్ళీ తిరుగుతున్నారు. మీరు వచ్చి వెళ్ళి మీరు ఇంత ప్రచారం చేసి మీరు రికమెండ్ చేయడంతో ఇప్పుడు వాళ్ళందరిలోనూ మూఢనమ్మకాలు పోయాయి. బాణ నమ్మకం పోయింది. ఇప్పుడు చంపడాలు లేవు, సజీవ దహనాలు చేయలేదు, పళ్ళు పీకడం ఎక్కడో స్పొరాడిక్గా జరుగుతుంది. చాలా 80% పోయింది అని రాశారు. అంటే ఏంటంటే ఇక్కడ శాస్త్ర దృక్పథాన్ని పెంచే మనం ఎగ్జాక్ట్లీ శాస్త్ర దృక్పథం లేకపోవడం వల్ల ఇంత వచ్చింది. అంచేత ఆరోగ్యం సంబంధించిన సామాజిక సమస్య అది. ఢిల్లీ ఆయన చెప్పారు, మా పోలీసుల లాఠీలకి ఈ మోక్షం లొంగట్లేదు అని చెప్పాడు. ఆయన రాసిన వాడు, మా పోలీసుల లాఠీలకి మోక్షం లొంగడం లేదు, మీరు వచ్చి వీళ్ళని చైతన్యపరచండి. అప్పుడు కలెక్టర్ గారు అక్కడ ఉన్న ఎస్పీ అరవిందరావు, అక్కడ జిల్లా కలెక్టరు, మేజిస్ట్రేటు, జిల్లా జడ్జి ముగ్గురు కలిసి ఒక టీం ఏర్పడి మాకంతా ఏర్పాటు చేశారు చేయడానికి. అంటే ఎలా లా అండ్ ఆర్డర్ కోసం ఎలా అవుతుందో చూడండి. అలాగే రంగారెడ్డిలో అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ నల్లగొండ జిల్లాలో అప్పుడైనా చాలా కొన్ని బాణపురుషాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. 4 పేడలు పళ్ళు పోవడాలు ఉంటాయి. 4 కట్ చేసి ఎంత భయం చెట్టుకి వేలాడేసి ఇక్కడ అంచే సమాజంలో అంటే పొలిటికల్గా కూడా దీని శాస్త్రీయ అయితే పొలిటికల్గా కూడా ఇమ్మెచ్యూరిటీ ప్రజాస్వామ్యం బలపడాలంటే ఈ దెయ్యాలు పడ్డాలు మానసిక బలహీన గాలి పట్టిందని గాలి పట్టి అంటారు. ఏమిటంటారు లేదు బాణామతి మూఢనమ్మకది ఒంటి మీద పూనకాలు వస్తూ ఉంటాయి. పూనకాలు అనేది ఒక అనుకోవడం. సమాజంలో ఇదేంటంటే కల్చరల్ బిలీఫ్స్ అంటాం. ఈ కల్చరల్ బిలీఫ్స్ వల్ల ఇవి జరుగుతాయి. ఈ కల్చరల్ బిలీఫ్ సమాజం దీని కారణం ఏంటి? మతం, దేవుళ్ళ నమ్మకం. ఆ దేవుళ్ళ నమ్మకంతో ఆచారాలు, సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ దైవికేంద్రంలో మతం వచ్చాయి. మూల కారణం మతంలో దేవుడి మీద నమ్మకాన్ని, మతాన్ని కొలితే తప్ప ఈ మూఢనమ్మకాలు పోవు. మీరు దేవుడు ఎలా ఉన్నట్లయితే అక్కడ దాంట్లో ఒక పూర్వజన్మ, పునర్జన్మ, కర్మఫలం, ఈరాత, బ్రహ్మరాత, ఏది చెత్త మీరు చెప్పేసా అవన్నీ దాచబడింది. ఇదంతా చెత్త అంత ట్రాష్, అంతకనికేం లేదు. బట్ దురదృష్టవశాత్ సార్ ఇవాళ అది జ్యోతిష్యం కావచ్చు, వాస్తు కావచ్చు, దీని ఒక శాస్త్రం, దీనికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయని చెప్పి బలంగా జనంలోకి తీసుకెళ్తున్నారు సార్ కొన్ని వర్గాల వారు. రేషనల్ థింకింగ్, హేతువాద థింకింగ్, జన విజ్ఞాన వేదిక, నాస్తిక కేంద్రం, మీరు నాస్తికులు, హేతువాదులు వీళ్ళందరూ పనిచేసిన చాలా వరకు ప్రజలు చేస్తారు. దాంతో ఎడ్యుకేషన్లో ఇప్పుడు స్టెమ్ అంటాం. స్టెమ్ తిరిగి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ అంటాం. ఈ స్టెమ్తో దీంతో ప్రజా చదువుకోబట్టి ఆ మూర్ఖత్వం కొంత తగ్గింది. పూర్తిగా మొత్తం పోయింది. అట్లా పూర్తిగా ఎప్పుడు పోతుంది? సైంటిఫిక్ టెంపర్ రావాలి. సైంటిఫిక్ టెంపర్ వచ్చాక మూర్ఖత్వం పోతుంది. ఆ మూర్ఖత్వం పోవాలంటే అంచేత మీరు చెప్పినవన్నీ కూడా మూఢనమ్మకాలు, మోక్షము ఆలోచించకపోవడం వల్ల దీని మూలకాలంటే మన బొర్రలన్నీ పాడు చేశారు. ఈ మతం అనేది అందుకే సైంటిఫిక్ డాక్టర్లు, ఇంజనీర్లు అన్నీ తెలుసు. జ్యోతిషం ఉందండి, జ్యోతిషం ఏం చేస్తారు? అంతా పంచాంగం ఉందండి, దాంట్లో ఏం చేస్తారు? భూమి చుట్టూతా సూర్యుడు తిరుగుతారు ఆధారం వచ్చింది. భూమి చుట్టూ భూకేంద్ర సిద్ధాంతాలు అది. భూకేంద్ర సిద్ధాంతాల ప్రకారంగా సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా? ఏంటి ప్రకారంగా అయిపోయింది. రావుకేతులు దాన్ని పెట్టారు. రావుకేతులు రేడియో లేవు కదా, ఎక్కడి నుంచి రావుకేతులు రేడియోలు తీర్చిపెడితే గెలీలో టెలిస్కోప్ తయారు చేసి ఈ దూరంగా ఈ విశ్వం అనేది నిరంతరం విస్తరిస్తుంది. చాలా విషయాలు అది ఇన్ఫినిటీ అని చెప్పాడు గెలీలో. విశ్వ విస్తరిస్తూనే ఉంది, ఇంకా ఉంది, ఎంత అనంతం అని చెప్పి చూపించాడు గెలీలో. మనకి కేవలం ఈ భూమి ఒకటి అంటాం. భూమి లాంటి కొన్ని కోట్లు ఉన్నాయి. సూర్యుడు లాంటి నక్షత్రాలు, అంతకంటే మించిన నక్షత్రాలు కొన్ని కోట్లు ఉన్నాయి. గెలాక్సీలు ఉన్నాయి. మన పాలపంతనం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఉంటే ఈ కేవలం ఏదో పట్టుకుని భూకేంద్ర సిద్ధాంతం ఈ ప్రపంచం మొత్తానికి, ప్రపంచ యూనివర్స్ అందరికీ భూమి అనేటంటే అసలు అర్థంగా భూకేంద్ర సిద్ధాంతంలో జ్యోతిషం వచ్చింది. భూకేంద్ర జాతకాలు వచ్చాయి.
వీటి ప్రకారం భూకేంద్ర సిద్ధాంతం ఏంటండి అంతా అర్థం లేకుండా అది అంత అన్సైంటిఫిక్. దాని ప్రకారం ముహూర్తాలు మంచి కాలం చెడ్డకాలం ముహూర్తం డాక్టర్లు ఇంజనీర్లు వెళ్ళి చూసి తిరుపతిలో 3 గుళ్ళు ఎంచుకొచ్చి ఏముందని ఒక విగ్రహం, అది ఒక రాయి తీసి విగ్రహం చేసి ఏమవుతుంది మార్చాలి, మన ఆపాదిస్తాం. అది మానసిక బలహీనత, మనిషి యొక్క బలహీనత, అంతకనికి లేదు. సార్ ఇప్పుడు గమనిస్తే కనుక సమాజంలో మరికొన్ని రుగ్మతలు చెప్తాను సార్. పుట్టిన గడియ బాలేదు, గిట్టిన గడియ బాలేదు. మన వైద్యులు కూడా ఎందుకు మినహాయింపు చేయండి సార్. ముహూర్తాలు పెట్టి మరీ డెలివరీ ఇస్తున్నారు. రాంగ్ టైంలో చనిపోయాడు, ఈ గడియలు బాలేదని శాంతి పూజలు చేస్తున్నారు. మంగళవారం అంటారు, డబ్బులు ఇవ్వడానికి శుక్రవారం అంటారు. కుక్క గరిస్తే ఇక్కడ నాటు మందు లావంలో దొరికింది అంటారు. జాండీస్ వస్తే అంటూరులో మనకి వాతలు పెడుతూ ఉంటారు సార్. అమావాస్య అంటారు, పిల్లి ఎదురొచ్చిందంటారు, మొండమోపు ఎదురొచ్చిందంటారు. గృహప్రవేశం చేశానండి, మొన్ననే పెళ్లి చేశానండి, కోడలు కడుపుతో ఉందండి, చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదండి, ఎవరిని పలకరించకూడదండి. ఇవన్నీ మనుషుల మధ్య దూరాలను పెంచేయే కానీ మానవత్వాన్ని చాటి చెప్పి ఏదీ కనిపించట్లేదు సార్. వీటిని మనం అధిగమించాలంటే పిల్లల దృష్ట్యా, పిల్లల వయసు నుంచి ఈ సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించడంలో ప్రభుత్వాలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు ఎలాంటి పాత్ర పోషించాలి అంటారు సార్ మీరు? ఈ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ అంటే శాస్త్ర విజ్ఞానం, శాస్త్రోత్పదం అనేది ఎడ్యుకేషన్ ద్వారా బాగా రావాలండి. సమాజంలో కూడా బాగా ప్రచారం అవ్వాలి. మీ సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అనేది ఒక్క విజ్ఞానం సరిపోదు, ఒక్క స్టెమ్ సరిపోదు. స్టెమ్ అంటే చెప్పాను, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథ్స్ ద్వారా కేవలం జ్ఞానం వస్తుంది. కానీ జ్ఞానంకి సరైన ఆ జ్ఞానం సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వాలండి, శాస్త్రోత్పదం కావాలి. అది లేనప్పుడే జాండీస్ వస్తే లివర్ ఎఫెక్టేజ్ వస్తుంది, లేదా రక్తనాళాలు చెడిపోతే వస్తుంది, పస తీసుకుని గొట్టంగా అడ్డం పడితే వస్తుంది, క్యాన్సర్ లాంటివి వస్తే వస్తుంది. అలా వస్తుంది. కానీ ఇక్కడ కాల్పించుకొని ఇంటి మూర్ఖత్వం కాకపోతే పెద్ద మూర్ఖత్వం. ఒక ఆయన చెప్తాడు, ఒక డాక్టర్ చెప్తాడు, మూఢత్వానికి సంబంధించిన ఇక్కడ కాల్పించడం వల్ల స్టెరాయిడ్స్ పెరుగుతాయి. ఆ స్టెరాయిడ్స్ వల్ల లివర్ ఎఫెక్ట్ చక్కగా కోరుకుంటుంది, అందుకే కాల్పించుకోవాలి అంటున్నాడు. అరే స్టెరాయిడ్స్ కాల్పిస్తే స్టెరాయిడ్స్ వస్తాయి కనుక ఇది అతి తెలియదు అట్లా అంటారు. ఆ స్టెరాయిడ్స్ ఇచ్చేది ఇదెందుకు చక్కగా మంచి చక్కగా మందులు ఇచ్చేప్పుడు ఆ మందులు వరకు వచ్చే స్టెరాయిడ్ అవసరంతో వాడతాం. ఊరికే స్టెరాయిడ్ పెడితే బోన్స్ అని ఇదైపోతాయి, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, లేనిపోయిన కాంప్లికేషన్ వస్తాయి. అలాగే ఇవన్నీ ఇక మీ అందరూ ముహూర్తాలు పెడతా ఉంటారు. ముహూర్తాలు చెప్పాను, మూఢత్వంతో ఇంకేం కాదు. అలాగే మంచి మంగళవారం నాడు చదివారు. అలాగే తర్వాత రకరకాల ఉపశాంతులు, మీరు చేసే పాపాలకి ఉపశాంతి చేయండి. ఇదంతా కొంతమంది పబ్బం గడుపుకోవడానికి, వాళ్ళ సంపాదన కోసం తప్ప ఇంకోటి. ఇదంతా కూడా ఈ ఆస్తిక వ్యవస్థ ఈ రకంగా వాళ్ళ కొంతమంది మనుషులకి, లేకపోతే సమాజంలో కులాలు ఏంటండి? ఈ కులాల ముందు వర్ణాశ్ర ధర్మం పెట్టారు. ఓకే, ఒక్కొక్క పని చేస్తే ఇవాళ బ్రాహ్మణుడు చదువుకొని చేస్తున్నారు కనుక ఆ రోజు వేద కనుక చదివిన వాడు బ్రాహ్మణుడు, చదవకపోతే వాడు వ్యవసాయం చేస్తుంటారుకోండి వాడు శూద్రుడు అయిపోతాడు. వాడు యుద్ధాలకు వెళ్ళానుకోండి క్షత్రియుడు అవుతాడు. వ్యాపారం చేస్తే అది మొట్టమొదటిలో ఎవడు ఏ పని చేస్తే దానికి చేసే ఆయన పెట్టారు. తర్వాత అది గట్టి చేసి పరిచేసి బ్రాహ్మణుడు వయసు వాడు పైగా పుట్టుక బ్రాహ్మణుడు అనేవాడు బ్రహ్మ యొక్క సృష్టి. నోట్లతో పెట్టుకొచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, బ్రహ్మ సృష్టించాడు. క్షత్రుడు వాడు భుజలు పెట్టాట, వేసే వయసు పక్కన పెట్టాక, శూద్రుడు వాడు కాళ్ళ పాదాల నుంచి పెట్టాట. ఏంటిది? ఏదో కారణం ఏంటి? శాస్త్రోత్పదం లేకపోవడం వల్ల వచ్చింది. సమాజం అసమాజ కారణత శాస్త్రోత్పదం లేకపోవడం వల్ల ఇచ్చాడు దప్పడం. కాళ్ళ మనిషి ఎలా వస్తాడు, ఒంటి మీద వస్తాడు, భుజాల మీద మనిషి ఎలా వస్తాడు, నోట్లోకి ఎలా వస్తాడు? ఇదంతా కూడా ఏంటి? శాస్త్రీయ సమాజంలో శాస్త్రీయత్వం లేకపోవడం వల్ల. శాస్త్రం లేకపోవడం కారణం ఏంటి? మతం, ఈ సిద్ధాంతాలు, ఇవన్నీ అంతే. వేదాలంతా దేవుడి నోట్లో చూశాడు. దేవుడు లేని ఎక్కడి నుంచి వీళ్ళు రాసి చెప్పేసి దాని వేదాలు పెద్ద వరగని మార్చేది. అబద్ధాలు ఎన్ని చెప్తుంది మనం చూస్తున్నాం. ఈ పొలిటికల్ పార్టీలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయో, అబద్ధాలతో ఎలా పోతున్నారో. అబద్ధాలు మనం ఎత్తదాకా అవసరం లేదు. ఏదైతే మతం ఏదైతే అబద్ధాలు ప్రచారం చేసి సమాజంలో ఎస్టాబ్లిష్ ఇచ్చేసే బ్రాహ్మణ వ్యవస్థ తను ఉండడం కోసం ఎన్నో అబద్ధాలు సృష్టించింది, ఎన్నో పుకాలు సృష్టించింది, మాత్యాలు సృష్టించింది, ఎన్నో చేసిన మాత్యాలన్నీ బ్రాహ్మణ వ్యవస్థ. అలాగే వాళ్ళు శూద్రులను. కానీ సమాజంలో సమానత్వం రావాలంటే శాస్త్రీయ దృక్పథంతో వస్తుంది.
ఎందుకంటే ఎలా వచ్చాయి కులాలు, ఈ కులాలు ఎలా రూపాంతరం చెందాయి అనే శాస్త్ర సమాజంలో అసమానతలు లేకపోతే కర్మ, దురదృష్టం, నిరుచేత దేవుని ఎలా పుట్టించారని చెప్పి పడుంటున్నాడు మనిషి. తిరుగుబాటు చేయి, ఈ వ్యవస్థను తిరుగుబాటు చేయి, అసమానత తిరుగుబాటు చేయి. ఈ పూర్వం రాళ్ళు ఉండేవారు పోయారు, తర్వాత ముందు మతం ఉండేది, మత వ్యవస్థ ఉండేది, రాజులు ఇచ్చారు, చివరి ప్రజాస్వామ్యంలో బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్. ప్రజల చేత ప్రజల పాలన. ఈ ప్రజల పాలన మనం చట్టాలు చేసుకుంటాం. ఇక్కడ కూడా ఆశ్రిత ఉండబట్టే పాలకులు వాళ్ళు పద్మాలు కలుపుకుంటూ జనాల మీద శాసనాలు ఊరుకుంటున్నా. వాడు ఎవరైతే దేవుడి నోరు మూసి కూర్చుంటున్నాడో ఇక్కడ కూడా నో, వీళ్ళు మనవాళ్ళు. ప్రజాస్వామ్యంలో ప్రజల యజమానులు, ఈ అధికారులు కానీ, ఈ మంత్రులు కానీ, ప్రజలు సేవకులు, నౌకర్లు. ప్రజల యజమానులు, మంత్రులు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రులు, వీళ్ళందరూ మన నౌకర్లు. వాళ్ళ మనం చేయించుకోవాలి. అది చేయించుకోకుండా మనం ఏం చేసే ప్రజాస్వామ్యం అది శాస్త్రీయంగా ఇవ్వడం. గుడ్ సార్. ప్రజాస్వామ్యంలో శాస్త్రీయంగా లేకపోవడం ఈ అసమానతలు వస్తున్నాయి. నీ పని మేము ఇప్పుడు ఏం చేసాం, మనం చేసాము, ఓ పని చేయడం కోసం నౌకర్ని పెట్టుకున్నాం, వాళ్ళు నిత్యం పెట్టుకున్నాం. అంచేత అది పనికిరాదు. సామాజిక వ్యవస్థలో కానీ, రాజకీయ వ్యవస్థలో కానీ, విద్యా ఎడ్యుకేషన్లో కానీ అన్నింటిలో శాస్త్ర విజ్ఞానం కావాలి. శాస్త్ర ఇంకా చిన్నపిల్లలు అంటారా, ఇవన్నీ పుక్కిడి పురాణాలు కాదు, తెగబెడుతున్నాం మనకి. వెరీ గుడ్ సార్. మీరు శాస్త్ర విజ్ఞానం ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. అది నేర్పండి, నేర్పి నిజమా, ఇది జరుగుతున్నలాగా, ఇది అవుతుందా, ఇవన్నీ మీరు ఇప్పుడు మీరు విజ్ఞానాన్ని పెంచుతారో, మీరు ఏదైతే సైన్స్ పరిశీలిస్తారో అలాగే కథలు ఉన్నాయనుకోండి, కథలు చెప్తే నీ దృష్టి ఈ సైంటిఫిక్ టెంపర్తో ఈ వినాయకుడికి తలకాయ పెట్టారు, వేణుకి తలకాయ. ఇది సాధ్యమా? ప్రాక్టీస్ అయితే ఆనాడే మనకున్నారు. ఆనాడే మనకున్నట్లయితే అసలు ఏనుగు తలకాయ పెట్టడానికి 60 నుంచి తర్వాత ఎందుకు జరగల. ఇప్పుడు సైన్స్ మనకి పుష్పమాల లెక్కన తెచ్చాయి. అదే కాకుండా ఒక మంత్రాలు వేస్తే చచ్చిపోతారు అన్నారు. ఇంత మంత్రశక్తి ఉన్నట్లయితే గజమోది 20 సార్లు మన దేశం మీద తయారు చేసి ఇక్కడ దేవాలయాలన్నీ కొల్లగొట్టాడు. ఎందుకు మంత్రం చంపలేదాడు? ఈ బాంబులు ఆటమాంబులు ఎందుకండి? మంత్రాలు చంపేయచ్చు అండి. ఈ మనుషులు మంత్రాలు చంపొచ్చు చెప్తారు. మంత్రశక్తి, మహాశక్తి, అద్భుత శక్తి అనేది మరి అలాంటి దివ్యశిస్తులు దండేసి ఎందుకు ఆపలేపారు వీళ్ళు? చెప్పుకోవాలి కబుర్లు తప్ప ఇవే కాదు, ఏం కాదు. అందుకే కావాలి శాస్త్రజ్ఞానం, అందుకే కావాలి శాస్త్రజ్ఞానం. ఆ రెండు వెళ్ళినప్పుడే చిన్నపిల్లకి పాఠాలు చెప్పండి, శాస్త్ర పెట్టండి. చెప్పండి చిన్నపిల్ల అసలు ఎందుకు మీరు చిన్నపిల్ల ఎప్పటి చూడండి, ఎందుకు ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను అంటే నువ్వు దేవుని గుర్తించారా అంటాడు. తల్లి ఉంటుంది. ఎందుకు అంటే వెళ్ళరా ఈ అదే ప్రశ్నలు అంటాడు. ప్రశ్నించే తత్వం పిల్లల్లో ఉంది, ప్రశ్నించే తత్వం పిల్లలు నేర్పాలి. ఇప్పుడు ప్రశ్నించే తత్వం అది సోక్రటీస్ ఏం చేశాడు? ప్రశ్నించు, మూఢంగా నమ్మకం, ప్రశ్నించు, జ్ఞానం మనకు తెలియదు. ఏమన్నా నీకు తెలిసింది చాలా కొద్దీ, నేర్చుకోవాల్సిన చాలా ఉంది, నేర్చుకో, ప్రశ్నించు, పరిశీలించు అని చెప్పాడు. చివరిగా సోక్రటీస్ అన్నందుకు ఆయన విషయం దానికి చంపేశారు. కొప్పరికేసేమో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది అన్నారు. అలాంటిది కాదు, సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని సూర్యకే సిద్ధాంతం ప్రవేశిస్తే ఆ కొప్పరికేసే చాలా ఇబ్బంది పెట్టారు. దాని కాదని గెలీలు చేస్తే గెలీలో జైల్లో పెట్టారు. బ్రూనో నువ్వు ప్రశ్నించని చెప్పి ఉండాలని అజ్ఞానం మీద పోరాటం చేసే బ్రూనోని రోమ్లో సజీవంగా దహనం చేసేది. నేను చూసి ఇచ్చాను వీళ్ళలేదు ఆ రోమ్లోను. ఎత్తేసి నగరంలో సోక్రటీస్ అంత గట్టిగా చెప్తే విషయం ఏంటండి అంటే మతం ఎంత మూర్ఖత్వంగా ప్రశ్నించాలని మతం ఊరుకోదు. ఎందుకంటే దేవుడిని ప్రశ్నిస్తాం కనుక, మతం అనేది దైవికంగా కనుక. అంచేత మనిషిలో ప్రశ్నించే తత్వం పరిశీలించాలి. లేకపోతే ఏంటి అవబట్టి కదా దబోల్కర్ గారిని చంపేశారు మహారాష్ట్రలో, ఇక గౌరీ లంకేష్ని చంపేశారు, పంసాని చంపేశారు. ఎంత ఘోరంగా ఉందండి మతం. మతం అనే దానికి ఎక్కడ సరే వాళ్ళు అక్కడ ఎలా చంపారు
అప్పుడు రాజులు అప్పుడు మతాధికారులు ఎలా చెప్పారు, ఈ రోజు మన ప్రభుత్వం కూడా అలాంటి దాన్ని ప్రోత్సహిస్తుంది. అంచేత శాస్త్ర విజ్ఞానం కావాలి, శాస్త్రజ్ఞానం కావాలి, మన ఎడ్యుకేషన్లో బాగా మార్పు రావాలి. దీని శాస్త్రజ్ఞానం మన నెహ్రూ చాలా దగ్గర చెప్పాడండి. నెహ్రూ మాత్రం ఎంత దగ్గర చెప్పాడంటే డిస్కవరీ దీంట్లో నేను ఇంగ్లీష్ రాసిన తెలుగులో మీకు ఆన్సర్ చెప్తాను మీకు దాని గురించి. నెహ్రూ ఏమన్నాయంటే డిస్కవరీ ఆఫ్ వరల్డ్లో ఆయన 1948 అంటే అసలు చార్వాకులే మొదట మన దగ్గర ఉన్నారండి. చార్వాకులు కూడా ఏ నమ్మలేదు వాళ్ళు. నువ్వు నదిలో వచ్చి నీళ్ళు పోసి అంటే నీళ్ళు ఎక్కకపోతే మళ్ళీ కిందకి వస్తున్నాయి. ఇలాంటి చాలా మూఢనమ్మకాలని వేదాలు నమ్మలేదు, మూఢనమ్మకాలు నమ్మలేదు, అన్ని ప్రశ్నించమన్నారు చార్వాకులు. మన మధ్య టేషన్ వస్తుంది చాలా మన ఇండియాలో. అయినప్పుడు కూడా మతం యొక్క ప్రాబల్యం ఎక్కువ మూర్ఖత్వం నుంచి మోక్షం నుంచి ఇస్తుంది. నెహ్రూ ఏం చెప్పారంటే మీరు అడిగారు కనుక చెప్తున్నాను, సైంటిఫిక్ టెంపర్ అనేది విమర్శ శాస్త్రం కానీ విజ్ఞాన శాస్త్రం అని లీగల్గా దాన్ని చూసేది. తర్వాత సత్యం కోసం అన్వేషణ, సైంటిఫిక్ టెంపర్ సత్యం కోసం అన్వేషణ, ఇది జ్ఞానం పెంచుతుంది. విచారణ లేకుండా ఏదైనా విషయాలు అంగీకరించడం నిరాకరించడం పనికిరాదు. ఏం సరే తప్పని పరిశీలించు, నిదానం సరే ప్రశ్నించు, నిగ్గు తెరుచుకో నిదానం సరే అది చేయండి. ఆధారం లేని విషయాలని విషయాలు గల దాన్ని సామర్థ్యం సైన్స్కి శాస్త్రీయతకి ఉంది. ఆధారం విషయాల్ని మార్చగల, ఆధారం లేని విషయాన్ని మార్చగల సామర్థ్యం అంటే మూఢనమ్మకాలు కానీ ఉన్నాయి సరే వాటి మాత్రం సామర్థ్యం సైన్స్కి శాస్త్రజ్ఞానికే ఉంది. సైన్స్కి శాస్త్రజ్ఞానికే ఉంది. ఆధారం లేని విషయాలు దెయ్యాలు, దేవతలు, పూర్వజన్మ, పునర్జన్మ, మోక్షము ఇవన్నీ మీద చెప్పారే ఆ చెత్తంతకి దానికి ఆధారం లేని విషయాలు మార్చగల సామర్థ్యం సైన్స్కి శాస్త్రజ్ఞానం ఉంది. జీవితం పురోగతి సైన్స్ శాస్త్రత్వంతోనే ఉంది అని స్పష్టంగా డిస్కవర్ రాశాడు. అంచేత మనం అందరం కూడా మన ఎందుకంటే మనకు రాజ్యాంగంలోనే రాజ్యాంగ 15AHలో దాంట్లో తప్పకుండా శాస్త్ర దృక్పథాన్ని పెంచుకోవాలని ప్రజలు విధిగా భావించారు సార్. ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు శాస్త్రీయ దృక్పథం ప్రజలు వాళ్ళ విధిగా భావించాలని మెన్షన్ విధిగా పెంచారు. డ్యూటీ ఆఫ్ ది పదమూడు డ్యూటీలో పెట్టారు. 15AHలో ఉంది. అవును సార్. ఆ 15 శాస్త్రీయ దృక్పథం ఉండాలి, మన మానవత్వం ఉండాలి, తర్వాత ఏమో శాస్త్రీయ విజయ తత్వం ఉండాలి, తర్వాత దాని మనిషి చక్కగా ఉండాలి. దాన్ని మనకు ఉంది 15AHలో. అంచేత మనం దాన్ని ఆ రంగా పెంచాలి. ఇవాళ మీ ఇంటర్వ్యూలో చాలా చక్కగా ఇచ్చారు. జనాలు కొద్దిగానే సరే అనుసరించండి, ఆలోచన ప్రశ్నించండి, పరిశీలించండి, పరీక్షించండి, అదే సత్యం. లేకపోతే కేవలం ఆలోచన మాత్రమే, ఆలోచన సత్యం కాదు. అంతే వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వాస్తవికత గోరా గారిని చెప్పింటే నాస్తిక నాయకులు గోరా గారు చెప్పండి, ఏదైనా సత్యం మీద ఉండాలి. సంఘ దృష్టి, మానవులందరూ సమానమే, ఎక్కువ తక్కువ ఉండాలి సమయం. రెండోది వ్యక్తిత్వం. వ్యక్తికి ఆలోచించే స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. వ్యక్తి సర్వస్వతంత్రుడు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ ఎ మాస్టర్. అక్కడే శాస్త్రీయ పదం వస్తుంది. థ్యాంక్ యూ సార్. సార్, ప్రజల్లో పరిశోధనాత్మకమైన హేతుబద్ధమైన ఆలోచన కలిగేందుకు గాను శాస్త్రీయ విద్యని, శాస్త్రీయ పరిశోధనల్ని ప్రభుత్వాలు, అధికారులు పెంపొందించాలని, తద్వారా మనం మెరుగైన రాజకీయ, సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సమాజాన్ని పొందగలమని భావిస్తూ ఈరోజు మా SHO APTV యూట్యూబ్ ఛానల్కి వచ్చి సైంటిఫిక్ టెంపర్, సైంటిఫిక్ నాలెడ్జ్ మీద ఇంత చక్కటి విశ్లేషణ, మాకున్న అనుమానాల్ని, అపోపల్ని పటాపంచలు చేస్తూ మాకు విజ్ఞానాన్ని అందించినందుకు గాను మీకు ధన్యవాదాలు డాక్టర్. నమస్కారం అండి.